క్రికెట్‌లో మన స్టేడియంలో చూసే ఆ వెలుగులు, ఆ అరుపులు, ఆ గ్లామర్ వీటన్నిటికీ కొన్ని వందల ఏళ్ల ముందే చరిత్ర ఎవ్వరికీ చెప్పని ఒక వింత రహస్యాన్ని దాచిపెట్టింది. మీరు నమ్మరు. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే మన ఇండియా గాని, ఈ ఆటను కనిపెట్టాం అని చెప్పుకునే ఇంగ్లాండ్ గాని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. నిజం. 1844 న్యూయార్క్ నగరంలోని ఒక చిన్న గ్రౌండ్. 10,000 మంది ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అక్కడ తలపడుతోంది ఎవరో తెలుసా? అమెరికా మరియు కెనడా. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఇండియాకి క్రికెట్ బ్యాట్ అంటే ఏంటో తెలియక ముందే అమెరికా వీధుల్లో ఈ ఆట ఒక సెన్సేషన్. కానీ ఆ తర్వాత వచ్చిన అంతర్యుద్ధాలు, బేస్బాల్ రాకతో ఈ అద్భుతమైన చరిత్ర మట్టిలో కలిసిపోయింది. గెలిచిన కెనడా గాని, ఆడిన అమెరికా గాని ఈరోజు క్రికెట్ మ్యాప్‌లో ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలీదు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆ రోజు గనక అమెరికా క్రికెట్‌నే పట్టుకునుంటే ఈరోజు వరల్డ్ కప్ సీన్ ఎలా ఉండేదో? కొన్నిసార్లు చరిత్రలో గొప్ప విషయాలు కూడా ఇలాగే. ఒక చిన్న మలుపులో అడ్రస్ లేకుండా పోతాయి. మనం ఇప్పుడు చూస్తున్న క్రికెట్ ఒక వెలుగైతే, ఆ రోజు ఆగిపోయిన ఆ మ్యాచ్ ఒక మాయని మచ్చ. మరి మనకు తెలిసిన ఈ జెంటిల్‌మెన్ గేమ్ వెనుక ఇంకా ఎన్ని ఇలాంటి చీకటి నిజాలు దాగున్నాయో కదా!